కొక్కిరాయి హొయ్ పావురాయి నెత్తి మీద కొక్కిరాయి ఓహో ఓహో హొయ్ ఓహో ఓహొయ్యా ఓహో ఓహో హొయ్ ఓహో ఓహొయ్యా. నాగమ్య వస్తుండు రాబియా రా కూసో. కూర్చున్నావా? మైక్ అందుకోయగా. ఈ మైకేనా? సెంటిమెంట్ ఏమన్నా ఉన్నదా? ఏదో ఒకటి ఆన్ చేయబియా. అబ్బా కటమెరుచుని జర నిమ్మలంబియా అట్లా ఊదుతావేంది? నేను ఎట్లా చెప్తే అట్లా. అబ్బో ఏంది ఇట్లా వచ్చినా? దీపావళి పండుగ శుభాకాంక్షలు అది చెప్పేందుకే వచ్చానండి మీకు. వచ్చే ఏడాది పండగకు ఇప్పుడే చెప్తున్నావు అభియా? మీరు ఈ పద్ధతి మానుకోమని చెప్తున్నాను. లేకుంటే పండుగ 10 దినాలు అవుతుంటే ఇప్పుడు వచ్చి చెప్తున్నావు? ఎక్కడ మనం నిద్ర లేచేదే లేదు. ఏమన్నా పని ఉంటే జల్దీ లేస్తాం, లేచి చేసేది ఏమున్నది అనుకుంటే గిట్లనే ఉంటుంది. మరి మిమ్మల్ని అడుగుతున్నా నేను, ఏం మాట్లాడినా మనం ఎప్పుడు మాట్లాడినాం బియా? ఆ పనికన్నా వాటకిదే నువ్వేదో కలగన్నట్టున్నావు. సింహం నిద్ర లేచింది, మరేం చేస్తారో ఇప్పుడు? అన్ని పార్టీల మీద బురద చల్లాలి. అవునా? అయితే మంచిగా అలుకు జల్లినట్టు జల్లుకో, నేను పోతున్నా. ఏందో ఈ షబ్బీర్ సార్ ఎప్పటికి ఏదో చదువుతానే ఉంటాడు. మధ్య జాడంకి పాని చూడరిచు. మీకు ధన్యవాదాలు. ఎప్పటికెళ్ళి చదువుతుర్రు సారు? 6 మాసాల నుంచి. ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఏమైందామని సార్ గంతగనం చదువుతుర్రు? ఏమైంది సార్ మాట్లాడతలేవు? క్వశ్చన్స్ అడిగితే అడగచ్చు. నేను ఏం అడిగినా గానీ తెలియదని చెప్పుడు తప్ప ఎట్లాగో జవాబు చెప్పరు కదా సార్. ఇంకెందుకు అడగడం దండగా? తప్పనిసరిగా మాట్లాడతాం. గట్లనా? అయితే గిజ్ చెప్పు. రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మ బిడ్డకు తమ్ముడు సోనియా గాంధీకి ఏమైతాడు? ఎట్లా చూస్తుండో చూడు, ఎప్పుడెప్పుడు జవాబు చెప్తానో అని. రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మ బిడ్డ అంటే ఎవరు? ప్రియాంక గాంధీ. ప్రియాంక గాంధీ తమ్ముడు సోనియమ్మకి ఏమైతాడు? కొడుకైతాడు. జో సార్ జో, ఏమిటికి ఏం తెలియదు, లీడర్లు ఎట్లయితారో ఏందో.